రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి 21 పోస్టులు కేటాయిస్తూ నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా 191 పోస్టులను భర్తీ చేస్తూ హైదరాబాద్ రవీంద్ర భారతిలో నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి కొండా సురేఖ, శాఖ ఉన్నతాధికారులు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. 14 సంవత్సరాల తర్వాత దేవాదాయ శాఖలో భారీ స్థాయిలో నియామకాలు చేపట్టడం విశేషమని అధికారులు తెలిపారు. ఆలయాల్లో సిబ్బంది కొరతను తగ్గించడం, అర్చక వ్యవస్థను బలోపేతం చేయడం, సాంప్రదాయ వాద్య కళాకారులకు ప్రోత్సాహం అందించడం ఈ నియామకాల లక్ష్యమని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులను ఆలయ ఈవో రమాదేవి అభినందించారు. రాష్ట్ర గీతం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర గీతం తర్వాత ఇప్పుడు నేను చెబుతున్న వేద పండితులు 8 మంది వారు వేదాశీర్వచనం చేస్తారు. జనగాం డిస్ట్రిక్ట్ సముద్రాల కృష్ణమాచార్యులు, జనగాం డిస్ట్రిక్ట్ పరాశరాం విష్ణువర్ధనాచార్యులు, శాఖకి చాలా శుభదినం. మంత్రివర్యులు చొరవతో అక్టోబర్ నెలలో పోయిన సంవత్సరం వారు రివ్యూ చేసి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్ని భర్తీ చేయాలని వారు పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. అక్టోబర్ నుంచి ఈ రోజు అంటే సుమారు ఒక 6-7 నెలల్లో అతి తొందరగా వారి పర్యవేక్షణలో ఈరోజు అన్ని రిక్రూట్మెంట్లు 191 పోస్టుకి ఎన్నడూ లేని విధంగా, కమిషనర్ గారు చెప్పినట్టు ఎన్నడూ లేని విధంగా దేవాదాయ శాఖలో చేయడం జరిగింది. మరియు అన్ని పోస్టులు ఈరోజు మేము భర్తీ చేశాము. వేద పారాయణ గారు, అర్చక, పురోహితు, పరిచారిక, తర్వాత వాహన పురోహితు, తర్వాత అసిస్టెంట్ కుక్, పాచక, మరియు డోలు, సన్నాయి, శృతి, తాళం, మృదంగం, ఇట్లా అన్ని రిలీజియస్ పోస్ట్ దైవ కార్యక్రమానికి కైంకర్యానికి సంబంధించినటువంటి అన్ని పోస్టులు కూడా భర్తీ చేయడం జరిగింది. మరియు ఎన్నడూ లేని విధంగా సుమారు పోయిన 14 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్థాయిలో రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. రెండోది, ఇంత ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీతో కూడా ఎప్పుడు జరగలేదు. ప్రభుత్వం నుంచే సెలక్షన్ కమిటీని పెట్టి అందులో 4 వేదాలకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని, అదేవిధంగా శ్రీరామ్ గణపాటి గారుగా చీఫ్ ఎగ్జామినర్గా పెట్టి ఉన్న సెలక్షన్ కమిటీలో వీళ్ళు అదనంగా ఒక మెంబర్గా ఉండి ఫేర్ అండ్ ఫ్రీ అండ్ ప్రాపర్ ఎగ్జామినేషన్ సిస్టమ్కి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసే కార్యక్రమము ఇక్కడ చూడలేదు. ఇలాంటి గొప్ప మన తెలంగాణలో కూడా, తెలంగాణ ప్రభుత్వంలో అది కూడా ఈ గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్ ద్వారా ఇంతో అద్భుతమైనటువంటి ఒక ధర్మాదాయ దేవాదాయ శాఖలో అర్చకులు, పరిచారకులు, వేద పండితులు, పురోహితులు, అలాగనే శ్రీ విద్య, శృతి, తాళ, సన్నాయి, డోలు ఇలాంటి ఎన్నో ఒక దేవాలయంలో సక్రమంగా జరగాలని చెప్పి ఇంత గొప్పగా చేసింది ఇంతవరకు నేను చూడలేదు. చాలా ఆశ్చర్యంగా, పరీక్షలు కూడా అందరూ చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ ఈస్ వెరీ క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా జరిగింది. అర్చకులకు కూడా పరీక్ష ప్రశ్నలు కూడా ముందే రాస్తే లీక్ అయిపోతుందని చెప్పి అప్పుడే ఈవెన్ అన్నిటి కూడా వీడియో రికార్డ్లో ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ కూడా తయారు చేయడం జరిగింది. ఇలా చాలా బాగా జరిగింది. కొంచెం మనసులో కూడా అందరికీ 4 ఒకే పోస్టుకి 4 వచ్చి ఉంటారు. దాంట్లో అందరూ కూడా బాగా రాసి ఉంటారు. దాంట్లో 1 మార్క్, పావు మార్క్లో, హాఫ్ మార్క్లో ఒకరికి కింద వెళ్ళిపోతారు, ఒకరికి సెలెక్ట్ అవుతారు. చాలా కష్టంగానే ఉంటుంది. కానీ
అందరికీ కూడా భగవానుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అతి త్వరలో వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఒక ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది అనేటువంటి నమ్మకం నాకు.